శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూగో భూగో నమామ్యహం. జై శ్రీరామ్. ఖగోళ యాత్ర భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సంకల్పంతో సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులు అంటే భద్రాద్రి శ్రీ సీతారామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ వాళ్ళ తరఫున ఆలయానికి సంబంధించి ఉత్సవమూర్తులతో పాటు ఏ టీమ్ ఆఫ్ ప్రీస్ మొత్తం ఈ భూమండలాన్ని ప్రదక్షిణ చేస్తూ చేసేటువంటి పూజ ఈ ఖగోళ యాత్ర. సో ముందుగా మన ఈ మొత్తం భూమండలాన్ని ఒక ఆలయంగా మనం భావించి సో మధ్యలో ఉండేటువంటి భారతదేశాన్ని కేంద్రంగా ఉంచి అక్కడ మనకు అయోధ్య రామజన్మభూమి ఆగస్టు 17వ తేదీ అక్కడ ప్రారంభమయ్యి అక్కడి నుంచి పూర్వ దిశ కాంబోడియా, ఆగ్నేయ దిశ ఆస్ట్రేలియా, దక్షిణ దిశ సౌత్ ఆఫ్రికా, నైరుతి దిశ అర్జెంటీనా, పశ్చిమ దిశ కాలిఫోర్నియా అమెరికా, వాయువ్య దిశ అలాస్కా అమెరికా, ఉత్తర దిశ ఐస్లాండ్, ఈశాన్య దిశ జపాన్ నుంచి మళ్ళీ కాంబోడియాకి వచ్చి ఒక పూర్తిగా ఆ భూమండల ప్రదక్షిణ పూర్తి చేసి అక్కడి నుంచి భద్రాచలంకి వచ్చి భద్రాచలంలో కన్క్లూజన్ ప్రేయర్స్ జరుగుతుంది. అంటే ఈ యాత్ర ఎలా జరుగుతుందంటే ఏ టీమ్ ఆఫ్ ప్రీస్ అర్చక స్వాములు ఆ ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 నవగ్రహాలు, అష్టదిక్పాలకులకి జపాలు చేస్తూ ప్రతి చోట ఎక్కడైతే ల్యాండ్ అవుతామో అక్కడ ఏ జపాలు చేసామో అందరికీ హోమాలు చేసి పూర్ణాహుతి చేసి సీతారాముల వారి శాంతి కళ్యాణం చేస్తూ వెళ్ళేటువంటి ఒక యాత్రే ఈ ఖగోళ యాత్ర. అంటే ఈ అందరికీ 27 నక్షత్రాలు, 9 నవగ్రహాలు, 12 రాశులు ఇవన్నీ కలిపి 48 అవుతుంది. ఒక మండలం అంటారు. అంటే మనలో ఉండేటువంటి ఏదే ఒక బాధలు కానీ ఒక ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లలకు మంచి విద్యాభ్యాసం, ఉద్యోగాలు, కళ్యాణాలు ఇవన్నీ సక్రమంగా జరగాలి అనుకుని మనము వీళ్ళందరికీ చేసేటువంటి ఒక శాంతి పూజలే ఈ ఖగోళ యాత్రలో. భక్తాదులందరూ కూడా ఈ యాత్రలో భాగస్వాములయ్యి సాక్షాత్ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఒక ఆశీస్సులు స్వీకరించాలని మనవి. ఇంకా విశేషాలకి మన వెబ్సైట్ www.jaisriram.org JAISRIRAM.org. జై శ్రీరామ్, జై హనుమాన్.